సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున సూపర్ హీరో తేజ సజ్జా అలాగే హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా ఘన ప్రారంభం. చంద్రాయన్గుట్టలో ఇద్దరు ఆటోలో అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది. వారి చుట్టూ ఒక ఇంజెక్షన్స్ కొన్ని సిరంజీలు వాడిన సిరంజీలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఏసీపీ సుధాకర్ ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. సార్, అసలు ఈ కేసుకు సంబంధించి ఇంజెక్షన్స్ ఓవర్ డోస్ వల్ల చనిపోయారా? అసలు కారణాలు ఏంటి సార్? యాక్చువల్గా ఈరోజు ఉదయం 8:30 గంటలకు చంద్రాయన్గుట్ట పోలీస్ స్టేషన్కి సమాచారం వచ్చింది. ఏమనంటే చంద్రాయన్గుట్ట ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ఆటోలో వెనక సీట్లో ఒక ఇద్దరు వ్యక్తులు అన్కాన్షియస్లో ఉన్నారని సమాచారం తెలిస్తే అటు సమాచారం మీదకు చంద్రాయన్గుట్ట ఎస్ఐ శ్రీనివాసు అక్కడికి వెళ్ళి ఆ ఆటోలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులను కూడా లేపడానికి ప్రయత్నం చేస్తే లేవలేదు. వాళ్ళు ఎవరనేది ఎంక్వైరీ చేస్తే చుట్టుపక్కల వాళ్ళు తెలిసింది ఏంటంటే అందులో ఒక అతని పేరు జహాంగీరు, ఇతను పహాడీశ్వరి పేరుకి చెందిన ఇంకో అతను ఇర్ఫాన్, అతను రియాసత్ నగర్ సంతోష్ నగర్ వ్యక్తిగా తెలిసింది. ఎంత లేకపోవడం వల్ల ఏమంటే మేము వాళ్ళ పేరెంట్స్కు సమాచారం అందిస్తే వాళ్ళ పేరెంట్స్ వచ్చిన తర్వాత బాడీ అన్ని కూడా క్లూస్ టీమ్ని పిలిపించి చెక్ చేసినాం. ఒంటిపై ఎలాంటి కూడా గాయాలు లేవు. ఏ విధంగా చనిపోయి ఉంటారా అని చెప్పేసి అనుమానాస్పద కేసుకి నమోదు చేసుకొని 2 బాడీలను కూడా పోస్ట్మార్టం నిమిషం ఉస్మానియాకు పంపించడం జరిగింది. అయితే అక్కడ ఆటో పరిసరాల్లో ఒక 3 ఇంజెక్షన్లు, ఒక 3 సిరంజీలు, ఒక ఇంజెక్షన్ బాటిల్ దొరికింది. మరి ఇదేమైనా సేవించిరా అనే అనుమానం ఉన్నది. దానిపై మేము శాంపిల్స్ కలెక్ట్ చేసి వీటిని కూడా ఎఫ్ఎస్ఎల్కి పంపించి వీటి వల్ల ఏమైనా జరిగిందా అనేది మనకు పోస్ట్ మార్టం అనంతరం తెలుస్తుంది. అంటే ఏం ఇంజెక్షన్ సార్ అది? దాని పేరేంటి? మీరు స్వాధీనం చేసుకున్న ఇంజెక్షన్స్? యాక్చువల్గా ఒకటి అట్రానియం అనేది ఒకటి ఇంజెక్షన్ ఉన్నది, 3 సిరంజీస్ ఉన్నవి. అవి వాడిరా లేదని మనకు కన్క్లూజివ్ లేదు. యాక్చువల్గా మనకు శాంపిల్స్ తీసి పంపించిన తర్వాతనే మనకు క్లారిటీ అనేది తెలుస్తుంది. అంటే ఇంజెక్షన్లో ఇంకా మందు ఉందా సార్, లేదంటే అది ఖాళీదే ఉన్నది? అంటే దేనికి వాడతారంటే సార్ అది మత్తు ఇంజెక్షన్? యాక్చువల్గా అది మనకు ఏదని ఎందుకు వాడతారు అనేది క్లారిటీ తెలియదు. అది డ్రగ్ ఇన్స్పెక్టర్ పంపించి అక్కడ ఎఫ్ఎస్ఎల్ పంపిస్తే మనకు క్లారిటీగా తెలుస్తుంది. అంటే మృతులు ఇద్దరు కూడా గంజాయి తాగుతారు అనే ఉన్నది చెప్తున్నారు. అది అట్లాంటి అంటే వాళ్ళకు హ్యాబిట్ అనేది, బ్యాడ్ హ్యాబిట్ అనేది ఉన్నదనేది వాళ్ళ పేరెంట్స్ ద్వారా తెలుస్తున్నది. మరి అది ఎంతవరకు ఎంత మోతాదులో సేవిస్తున్నారు, ఎప్పటి నుంచి సేవిస్తున్నారు అనేది వాళ్ళ విచారణ బ్యాక్ ఎండ్ పోయి మేము తెలుసుకుంటాం. వెనక్కి అంటే ఆటోలు ఇద్దరే ఉన్నారా సార్? మొత్తం 3 ఉన్నారు అని చెప్తున్నారు. అది ఇప్పుడిప్పుడే తెలుస్తున్నది. ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడని తెలిసింది. అతన్ని కూడా పిలిచి విచారిస్తాం. అంటే ప్రాథమికంగా ఏం నిర్ధారించారు సార్? అంటే ఆటోలో అనుమానాస్పదంగా మృతి చెందిరు అంటున్నారు. అసలు ప్రాథమికంగా అనేది మనకు అదే యాక్చువల్ అనుమానాస్పదంగా అంటే వాళ్ళు మాత్రం ఎలాంటి గాయాలు దాంట్లో మనిపోలేదు. వాళ్ళు ఏదైనా సేవించి ఓవర్ డోస్ వల్ల చనిపోయారా లేదా ఇంకే కారణం వల్ల చనిపోయారా అనేది తెలుస్తుంది. అది పోస్ట్ మార్టం తర్వాత. సార్, గతంలో కూడా ఇట్లాంటి ఇంజెక్షన్స్ తీసుకొని ఈ చంద్రాయన్గుట్ట, బండ్లగూడ పరిసర ప్రాంతాల్లో చాలా మంది చనిపోయారు అంటున్నారు. అలాంటిది కేసు ఇంతటి కాదు. మా బండ్లగూడ కానీ చంద్రాయన్గుట్ట ఇప్పటి వరకు ఇంజెక్షన్లు తీసుకొని చనిపోయిన విషయం అనేది ఎక్కడ కూడా కాలేదు. వీళ్ళిద్దరు కూడా మా ఏరియాకి చెందినటువంటి వాళ్ళు కాదు. ఒక వ్యక్తి ఏమో పాడిశ్వరికి, ఇంకొక వ్యక్తి ఏమో సంతోష్ నగర్. కానీ ఇంతకుముందు కూడా ఎట్లాంటి ఇంజెక్షన్లు తీసుకొని మా దగ్గర ఎవరు కూడా అలాంటిది కాలేదు. వీళ్ళు ఏం చేస్తుంటారు సార్? ఇద్దరు చనిపోయిన వ్యక్తులు ఏం చేస్తుంటారు? ఇద్దరు కూడా ఆటో డ్రైవర్ పనిచేస్తారు. ఆటో వాళ్ళదేనా సార్? ఆటో ఇర్ఫాన్ అని అతను. ఎన్ని గంటల నుంచి ఉందండి సార్ అసలు అక్కడ ఆటో? యాక్చువల్గా దానికి తెలిసిన టైం ప్రకారం తెలిసిన ప్రకారం 1 to 2 మధ్యన జరిగినట్టు ఉంటుంది. 1 to 2 మధ్య. ఓకే, రైట్. అయితే ఈ ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ ఒక ఇంజెక్షన్తో పాటు 3 సిరింజీలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటిని ఎఫ్ఎల్సీకి పంపించారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే మృతికి గల కారణాలు తెలుస్తాయని చెప్పేసి కూడా ఏసీపీ చెప్తున్నారు. ఒంటిపైన ఎలాంటి గాయాలు లేవు. ఇంజెక్షన్స్ ఏమైనా తీసుకొని ఉండుంటారని చెప్పేసి కూడా అనుమానిస్తున్నాం. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నాం అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కెమెరామెన్ సీనుతో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.